హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. మనం ఈరోజు స్వీడన్స్ బిగ్గెస్ట్ ఏరో మ్యూజియం గురించి, హెలికాప్టర్ రైడ్స్ గురించి, చిల్డ్రన్స్ యాక్టివిటీస్ గురించి, వాటన్నిటి గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈ మ్యూజియంలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లైటర్ జెట్స్, హెలికాప్టర్స్ అవన్నీ డిస్ప్లే కోసం పెట్టున్నారు. మేము సమ్మర్లో ఫ్యామిలీతో ఏరో మ్యూజియం చూడడానికి వెళ్ళాము. ఇక్కడ ప్రైజెస్ చూసుకోవచ్చు, ఎలా ఉంటాయి, ఎప్పుడు ఓపెనింగ్ టైమింగ్స్ ఎప్పుడు ఉంటాయి అనేవి. ఇక్కడ వీళ్ళు మొత్తం కన్స్ట్రక్షన్ హిస్టరీ ఫొటోస్ అన్ని పెట్టున్నారు. ఇది యాక్చువల్గా ఒక పెద్ద హిల్ అన్నమాట. ఈ హిల్ ని మొత్తం డ్రిల్ చేసి అంతా చేసి లోపలంతా ప్లేస్ పెట్టి ఇది ఒక బంకర్ లాగా బిల్డ్ చేశారు. ప్రస్తుతం ఇది ఏరో మ్యూజియం గా పెట్టున్నారు, కానీ ఇంతకు ముందు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు బంకర్ గా యూజ్ చేశారు దీన్ని. అందుకే మీరు స్టార్టింగ్ లో వీడియో చూసుకుంటే ఎంట్రన్స్ ఎలా బిల్డ్ చేశారు, ఇక్కడ చూడండి అంతా ఎంట్రన్స్ ఎలా డ్రిల్ చేశారు, ఆ డ్రిల్లింగ్ కి ఎంతమంది వర్క్ చేశారు, అంత లాస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఎలా ఫినిష్ అయింది, ఎప్పుడు ఓపెన్ అయింది అనేది మొత్తం ఫొటోస్ అన్ని పెట్టి హిస్టరీ మొత్తం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. ఇక్కడ ఫ్లైట్ సిమ్యులేటర్ గేమ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి. వాళ్ళు ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్లైట్ లో కంట్రోల్స్ ఏమి ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తారు. సో అన్ని కంట్రోల్స్ గురించి కూడా చెప్తారనమాట. వాళ్ళు ఏ కంట్రోల్ ఎలా యూజ్ చేయొచ్చు, ఫ్లైట్ ఏ కంట్రోల్ యూజ్ చేస్తే ఎలా నావిగేట్ అవుతుంది అదేదంతా. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. హెలికాప్టర్ రైడ్స్ చూద్దాం. మేము వెళ్ళినప్పుడు 2 హెలికాప్టర్స్ పెట్టారు రైడ్స్ కి. ఇది ఫ్రీ అనుకుంటున్నారా? లేదు, ఒకరికి 500 స్వీడన్ ఎస్సీకే, అంటే మన నలుగురికి అరౌండ్ 22,000 ఛార్జ్ చేస్తారు 10 minutes రైడ్ కి. బట్ ఇది మంచి ఎక్స్పీరియన్స్. మేము ఒక 1 hour వెయిట్ చేసిన తర్వాత మా టర్న్ వచ్చింది. ఇది మేము ఎక్కిన హెలికాప్టర్ ఇప్పుడే టేకాఫ్ అవుతుంది.
వన్స్ ఏరో మ్యూజియం వాళ్ళు పిల్లలకి ఒక మంచి ఈవెంట్ కండక్ట్ చేస్తారు. ఇది కూడా కంప్లీట్లీ ఫ్రీ కాదు, ఛార్జ్ ఉంటుంది. సో బట్ నామినల్ ప్రైస్ ఉంటుంది. బట్ పిల్లలకి అనమాట, ఎస్పెషల్లీ వాళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్ ప్లేస్ చేసి మొత్తం ఫ్లైట్స్ అవన్నీ చూపించి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లైట్స్ అంటే అంబులెన్స్ కి యూజ్ చేసే ఫ్లైట్స్, రెస్క్యూకి యూజ్ చేసే ఫ్లైట్స్, డిఫరెంట్ ఫ్లైట్స్, అన్ని ఫ్లైట్స్ కి పిల్లలకి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తారనమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ రావడం కోసం వాళ్ళు మేబీ ఫ్యూచర్లో మేబీ ఏరో ఇంజనీరింగ్ గురించి చదువుకోవాలంటే మంచి ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తారు. హెలికాప్టర్తో ఒక ఫన్ యాక్టివిటీ లాగా కండక్ట్ చేసి ఆ రోజు యాక్టివిటీస్ ని ఎండ్ చేస్తారు. చాలా ఫన్ గా ఉంటుంది పిల్లలకి అండ్ ఇన్ఫర్మేటివ్ కూడా ఉంటుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.